అండి. మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు. తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ వన్ ఫస్ట్ అపియర్ అని చెప్పాము. చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు. కానీ బట్ స్టిల్ మేము ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము. సో రాశాడు, కష్టపడి రిజల్ట్ సాధించాడు. ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి. ఈ ఫలితము వాడు రాత్రి పగలు రోజుకు 4 గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు. ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు. అయినా కూడా ఎప్పటికీ వెనుకంజ వేయలేడు. నేను నాన్నకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు. అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాడేంటంటే అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దుని తన్నేసినట్టు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి కారకులు ఎవరు? ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు? రైట్, కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దో తప్పు, లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మాదా, లేక ఎవరు బాధ్యులు దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎందరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు.